చేంజ్ అనగానే మనకి యూజువల్ గా గుర్తొచ్చేది ఏంటయా అంటే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక లాగా కన్వర్ట్ అవ్వటం. చేంజ్ అవ్వకపోతే ఏమవుతుంది అనేది నా ప్రశ్న. గొంగలి పురుగు లాగే మిగిలిపోతాం, ఎవడు పట్టించుకోడు, దగ్గరికి కూడా రానేడు. కానీ ఆ గొంగలి పురుగు గనక సీతాకోక చిలుకలా మారిందా, ప్రపంచం ఎదురు చూస్తుంది సీతాకోక చిలుకతో ఆడుకోవటానికి. కాదు, నేను గొంగలి పురుగులాగానే ఉంటా. గొంగలి పురుగులే నీకు స్నేహితులు అవుతారు. గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక, అందుకే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారండి, చేంజ్ కూడా కాదు, అంటే మొత్తంగా మారిపోవడం. ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి గొంగలి పురుగు చాలా కష్టపడుతుంది. ఒక కకూన్ లోకి వెళ్ళిపోతుంది, తనను తాను బంధించేసుకుంటుంది, ఎవ్వరితో కాంటాక్ట్ ఉండదు. తన పనేంటి, నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిందే. గొంగలి పురుగుకి న్యాచురల్ ప్రాసెస్ అండి. మనిషికి చేంజ్ అనేది న్యాచురల్ ప్రాసెస్ కాదు, ట్రైన్డ్ ప్రాసెస్. అందుకే అందరూ సక్సెస్ అవ్వలేకపోవటానికి కారణం ఏంటంటే చేంజ్ ని యాక్సెప్ట్ చేయకపోవటం.